హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవర్ ఆఫ్ కమాండర్ ఫోర్స్. చాలామంది నన్ను అయితే సిఎస్ఎఫ్ డ్రైవర్ డ్యూటీస్ ఎలా ఉంటాయి, లేదంటే పారామిలిటరీ డ్రైవర్ డ్యూటీస్ ఎలా ఉంటాయి అనేది అడుగుతున్నారు. రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, శాలరీ ఎంత వస్తుంది, అంటే పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉంటుందని అడుగుతున్నారు. వాళ్ళకైతే ఈ వీడియోలో క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్తే సిఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ, ఏఆర్ కానీ పారామిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ డ్రైవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. డ్యూటీస్ విషయానికి వస్తే వాళ్ళు ఆర్ఓపి అంటే రోడ్ ఓపెనింగ్ పార్టీ డ్యూటీస్ అనేవి చేస్తారు. రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ఏంటంటే, ఇప్పుడు ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్ మొత్తం మారినప్పుడు వాళ్ళు రోడ్డుకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. అండ్ అదే టైంలో డ్రైవర్స్ అనేది సెక్యూరిటీ గైడ్లైన్స్ అని మెయింటైన్ చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది. ఇదైతే మేజర్ రోల్ అనమాట డ్రైవర్స్కి. అండ్ ఆప్స్ డ్యూటీ అంటే ఏదైనా ఒక యూనిట్ నుంచి ఆపరేషన్స్కి వెళ్ళినప్పుడు, స్పెసిఫిక్గా ఏమైనా ఆపరేషన్స్కి వెళ్ళినప్పుడు డ్రైవర్స్ అనేది మన సోల్జర్స్ని ఎవరైతే ఉన్నారో ఆప్స్కి వెళ్ళే సోల్జర్స్ని వాళ్ళనైతే సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే విఐపి సెక్యూరిటీ డ్యూటీస్. ఇప్పుడు మీరు ఒక యూనిట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ యూనిట్కి ఎవరైనా విజిటింగ్కి వచ్చినా, లేదంటే మీ యూనిట్ నుంచి ఎవరైనా విఐపీస్ వచ్చినా, పిఎం కానీ సీఎం కానీ ఎవరైనా వస్తారు కదా, వాళ్ళకి ప్రొటెక్షన్ డ్యూటీలోని వెహికల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట, ప్రోటోకాల్ వెహికల్స్ అనేవి. దానికైతే డ్రైవర్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మీటింగ్స్ అవుతుంటాయి. ఇప్పుడు మన యూనిట్లోని కానీ సిఆర్పిఎఫ్ కానీ, సిఎస్ఎఫ్ కానీ ఏవైతే యూనిట్స్ ఉన్నాయో వాటిలో ఎవ్రీ 2 monthsకి అయితే మీటింగ్స్ అవుతుంటుంది. ఆ మీటింగ్ విజిటింగ్కి ఐజీలు కానీ, డిఐజీలు కానీ, కమాండెంట్స్ కానీ వేరే యూనిట్ నుంచి వస్తుంటారు. వాళ్ళని తీసుకురావడం లేదంటే డ్రాప్ చేయడం అనేది మేజర్ రోల్ అనేది డ్రైవర్స్ మీద పడుతుంది. ఆ డ్రైవర్స్ వాటి డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే వెజిటేబుల్స్ అండ్ గ్యాస్ సిలిండర్లకి, మిల్క్ వ్యాన్లకి అండ్ క్యాంటీన్ ఐటమ్స్ ఏదైతే యూనిట్లో సోల్జర్స్కి నీడింగ్ అవసరం క్యాంటీన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ని అంటే ఫుడ్ వండడానికి వెజిటేబుల్స్ కానీ, దానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్స్ కానీ, డైలీ కాఫీ టీకి మిల్క్ కానీ అండ్ క్యాంటీన్ ఐటమ్స్, సోప్స్ కానీ సంబంధించిన ఐటమ్స్ తీసుకురావడానికి అయితే డ్రైవర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వెళ్తుంటారు అనమాట. వాళ్ళకి ఇది ఒక విధమైన డ్యూటీ అనమాట. అండ్ లీవ్స్ ప్రొటెక్షన్ డ్యూటీ ఏంటంటే, ఇప్పుడు మనలో ఉన్న సోల్జర్స్ లీవ్కి వెళ్తున్నారు, ఒక 10-15 మంది, వాళ్ళని డ్రాప్ చేయాల్సిన బాధ్యత 100% డ్రైవర్ మీదే పడుతుంది. అది రైల్వే స్టేషన్ అవనివ్వండి, ఎయిర్పోర్ట్ అవనండి, వాళ్ళని సేఫ్గా వాళ్ళు వెళ్ళే ప్లేస్కి డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇది డ్రైవర్స్ మీదే పడుతుంది 100% ఈ డ్రైవర్ డ్యూటీ. అండ్ ఎలక్షన్ డ్యూటీస్, 7th పాయింట్ ఏంటంటే ఎలక్షన్ డ్యూటీస్. ఇప్పుడు మన యూనిట్ నుంచి ఇప్పుడు వేరే యూనిట్కి లేదంటే వేరే స్టేట్కి ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ అక్కడికి షిఫ్ట్ చేసుకొని అండ్ ఇక్కడ ఉన్న సోల్జర్స్ని అక్కడికి తీసుకెళ్లే విధంగా డ్రైవర్ అనేది ప్రిపేర్గా ఉండాలి. వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కానీ, స్టెఫ్నీస్ కానీ అన్ని రేపు పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఎలక్షన్ డ్యూటీలో మేజర్ రోల్ అయితే డ్రైవర్స్ ప్లే చేస్తారు. అండ్ నాకా డ్యూటీ ఏంటంటే చెక్ పోస్ట్ డ్యూటీ అనమాట. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ఎంటర్ అయ్యే బార్డర్ లైన్ ఉంటుంది కదా, ఆ బార్డర్ లైన్లో డ్రైవర్స్ అనే వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు. అండ్ యాజ్ యూజువల్గా జనరల్ డ్యూటీ అంటే సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డ్యూటీ చేస్తుంటారు ఈ టైంలో. అండ్ 9th పాయింట్ ఏంటంటే, ఇది మేజర్ ఇంపార్టెంట్ అనమాట డ్రైవర్స్కి, అమ్యునేషన్ అండ్ వెపన్స్ తీసుకురావడం. ఇప్పుడు జీసీ నుంచి, గ్రూప్ సెంటర్ నుంచి కానీ, లేదంటే ఏమైనా అమ్యునేషన్ స్టోర్స్ నుంచి కానీ, వెపన్స్ కానీ, బుల్లెట్స్ కానీ ఏమైనా ఫైర్ ఐటమ్స్ తీసుకురావాలంటే మేజర్ రోల్ అనేది డ్రైవర్స్ ప్లే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు సేఫ్గా సెక్యూరిటీ గైడ్లైన్స్ అన్ని మెయింటైన్ చేసుకొని మనకు అమ్యునేషన్ అనేది వాళ్ళ ప్లేస్ నుంచి మన ప్లేస్కి సేఫ్గా మూవ్ చేయాల్సిన బాధ్యత 100% డ్రైవర్స్ మీద ఉంటుంది. అండ్ 10th పాయింట్ ఏంటంటే రిక్రూట్మెంట్. ఇప్పుడు సిఎస్ఎఫ్ కానీ పారామిలిటరీ ఫోర్సెస్ ఏవైనా ఒక రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని తీసుకెళ్తారు. ఇప్పుడు డ్రైవర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, డ్రైవింగ్ గురించి తెలిసిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ డ్యూటీస్ అక్కడ ఏరియాలో వేస్తుంటారు అనమాట. 11th పాయింట్ అంటే యూనిట్ విజిటింగ్. మన యూనిట్కి ఎవరు వచ్చినా వాళ్ళని సేఫ్గా వాళ్ళ ప్లేస్మెంట్స్కి తీసుకెళ్ళడం, లేదంటే వేరే విజిటింగ్ అంటే మనకు సంబంధించిన ఏరియాస్, మన సరౌండింగ్లో ఉన్న ఏరియాస్ చూపించడం, లొకేషన్స్ చూపించడం అనేది డ్రైవర్ డ్యూటీ అనమాట. రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, ఏదైతే వెహికల్స్
ఇప్పుడు ఒక డ్రైవర్ పోస్టింగ్ అయ్యి ఒక యూనిట్కి వచ్చారంటే వాళ్ళకి కొన్ని వెహికల్స్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. ఐదర్ బస్సెస్ కానీ, ట్రక్స్ కానీ, జీప్స్ కానీ, ప్రొటెక్షన్స్ వెహికల్స్ కానీ, ప్రోటోకాల్ వెహికల్స్ కానీ, ఏవైతే వెహికల్స్ ఇచ్చారో దాన్ని డైలీ అంటే దాంట్లో ఉండే ఎక్విప్మెంట్స్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ అన్నీ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఒక వెహికల్ని ఒకళ్ళ పేరు మీద హ్యాండ్ ఓవర్ చేశారో ఆ వెహికల్ని డైలీ రెగ్యులర్గా చెకప్ అయితే చేసుకొని ఉండాలి. అండ్ రెగ్యులర్ వెహికల్ మెయింటెనెన్స్ చూసుకొని ఉండాలి. అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మాటికి షెడ్కి తీసుకెళ్లకుండా వాళ్ళే ట్రబుల్ షూట్ చేసుకునేటట్టు ఉండాలి. ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్నట్టు. సపోజ్ ఏమైనా టైర్ మార్చాలన్నా, స్టెఫ్నీ మార్చాలన్నా ఇలాంటివి అనేది మినిమం నాలెడ్జ్ తెలిసి ఉండాలి. అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ పర్సనల్ చెప్పాను కదా మీకు, ఒక యూనిట్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు వెహికల్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ వెహికల్లో ఉన్నాయా లేదని చూసుకోవాల్సిన బాధ్యత అనేది డ్రైవర్కి ఉంటుంది 100%. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లీవ్స్. ఇప్పుడు డ్రైవర్ పోస్ట్ కానీ, జీడీ పోస్టులు కానీ, ఏదైనా పారామిలిటరీ ఫోర్సెస్లో ఒక రీసెంట్గా వెళ్ళిన అబ్బాయికి ఎన్ని రోజులు లీవ్స్ ఉంటాయి? రీజన్ నార్మల్గా చెప్పాలంటే 60 days. అంటే పర్ ఇయర్కి 60 days సిఎల్ అండ్ 16 days ఈఎల్ అండ్ 15 days సిఎల్ అనే ఉంటాయి. 20 days మెడికల్ లీవ్స్ అయితే ఉంటాయి. 60 days ఈఎల్ అయితే ఎలా ఉంటాయంటే 6 monthsకి 30 days అనమాట. అలాగా 2 patterns పర్ యానంకి 60 days ఉంటాయి. 15 days క్యాజువల్ లీవ్స్ అయితే ఉంటాయి. 20 days మెడికల్ లీవ్స్. ఇప్పుడు మీరు సిఎల్ వాడేశారు, ఈఎల్ వాడేశారు, మీకు దగ్గర ఏం లేవు, కానీ ఎమర్జెన్సీ మీరు లీవ్ కావాలి మీకు. అప్పుడు మీరు ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే మెడికల్ ప్రాబ్లం బేస్ చేసుకొని 20 days అయితే మీరు మెడికల్ లీవ్ అయితే తీసుకోవచ్చు. సరే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే శాలరీస్ ఎంత వస్తాయి? సిఎస్ఎఫ్ డ్రైవర్గా జాయిన్ అయినా, సిఆర్పిఎఫ్ సోల్జర్గా జాయిన్ అయినా వాళ్ళకి శాలరీస్ అనేది ఏ విధంగా ఉంటాయి? ప్రజెంట్ యాజ్ పర్ 7th pay కమిషన్ ద్వారా లెవెల్ 3 ప్రకారం బేసిక్ శాలరీ అయితే ఎవ్రీ సోల్జర్కి లేదంటే ఎవ్రీ డ్రైవర్ సోల్జర్కి స్టార్టింగ్లో 21,700 నుంచి 69,100 వరకు అయితే ఎవ్రీ మంత్ బేసిక్ పే ఉంటుంది. దీనికి కాంపోనెంట్స్గా డియర్నెస్ అలవెన్స్ అనేది వస్తుంది. ప్రజెంట్ అయితే 38 చూపిస్తున్నాం కదా, ఇది 50% అయితే ఉంది. అండ్ హౌస్ రెంట్ అలవెన్స్ మీరుండే ఏరియా ప్రకారం, అంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి, వాళ్ళకి X కేటగిరీ, Z కేటగిరీ, Y కేటగిరీ అనేది 3 కేటగిరీలు డివిజన్ అయి ఉంటాయి. వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళు ఉండే ఏరియా రెంట్ పర్మిషన్స్ బట్టి వాళ్ళకి ఉన్న రెంట్ అయితే హౌస్ రెంట్ అలవెన్స్ అయితే ఇస్తారు. దీనికి అలా హ్యాడింగ్ రమ్ అలవెన్స్ ఎవ్రీ మంత్ రమ్ అలవెన్స్ అయితే వస్తాయి. అండ్ సోప్ అలవెన్స్ అండ్ హెయిర్ కట్ అలవెన్స్ అండ్ టీపీటీ అలవెన్స్. టీపీటీ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనమాట. మీరు లీవ్కి వెళ్ళాల్సిన టైంలో గవర్నమెంట్ నుంచి కాకుండా మీరు ఓన్ డబ్బులు బేర్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళారనుకోండి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీకు టీపీటీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అయినా వస్తాయి. అండ్ మేజర్గా పారామిలిటరీ ఫోర్సెస్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు చేసిన వర్క్ ఏరియా నుంచి ఆ ఏరియా ఎంత సెన్సిటివ్గా ఉంది, ఎంత రిస్క్ ఏరియాలో ఉన్నదని చూసుకొని ఆ ఏరియాకి తగ్గట్టు మీకు రిస్క్ అలవెన్స్ అనేది వస్తుంటాయి. అండ్ యూనిఫామ్ అలవెన్స్ అంటే ప్రతి ఇయర్ 10,000 అనేది యూనిఫామ్ అలవెన్స్ అయితే వస్తుంటాయి. ఇప్పుడు స్పెషల్ డ్యూటీ అలవెన్సెస్ కూడా వస్తుంటాయి. స్పెషల్ డ్యూటీ అలవెన్సెస్ ఏంటంటే మీ జనరల్ డ్యూటీ కాకుండా ఆల్టర్నేటివ్గా ఏవైనా, అప్పుడు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారు అనుకోండి, ఎలక్షన్ డ్యూటీలో మీ శాలరీ కాకుండా ఎలక్షన్ డ్యూటీ పర్ డే 1,000 rupees ఇలా ఇవ్వడం జరుగుతుంది. దీన్నే స్పెషల్ డ్యూటీ అలవెన్సెస్ అంటారు అనమాట. ఇప్పుడు టోటల్గా పర్ మంత్ ఎంత వస్తుంది భయ్య అని అంటే ఎవ్రీ సోల్జర్కి 30,000 to 15,000 అయితే పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు ఇయర్లో పెరిగే కొద్దీ పర్ ఇయర్కి ఇంక్రిమెంట్ అనేది 1,000 rupees పర్ ఇంక్రిమెంట్ ఉంటుంది. డిఏ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇదంతా ఓకే. మనకి అసలు వర్క్ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి? వర్కింగ్ లొకేషన్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. ఐదర్ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, జమ్మూ కాశ్మీర్ అవ్వచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నిటిలోని మీకు పోస్టింగ్స్ అయితే వస్తాయి. మీకు ఓన్ ఏరియా పోస్టింగ్ ఎప్పుడు వస్తుంది బ్రో అంటే
ఓన్ ఏరియా పోస్టింగ్ మీరు 5 years లేదా 7 years రిస్క్ ఏరియాలో వర్క్ చేసిన తర్వాత మీరు మీ వర్క్ని కన్సిడర్ చేసుకొని వాళ్ళైతే ఓన్ ఏరియా పోస్టింగ్ ఇస్తారు. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చేసిన వాళ్ళకి 5 years రిస్క్ ఏరియా చేసిన తర్వాత వాళ్ళు అనేది ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ ఓన్ పోస్టింగ్ అయితే వస్తారు. అండ్ సర్వీస్ ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే సర్వీస్ ఎగ్జాక్ట్గా 60 years ఉంటుంది. ఇప్పుడు మీరు 24కి జాయిన్ అయ్యారనుకోండి, 36 years అనేది మీ సర్వీస్ ఉంటుంది. మీరు రిటైర్ అయినంత వరకు సర్వీస్ అనేది ఉంటుంది. అండ్ మీకు బెనిఫిట్స్, ఆఫ్టర్ సర్వీస్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయంటే ప్రజెంట్ ఉన్న దీనికైతే ఓపీఎస్ లేదు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే లేదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదు, దాని ప్లేస్లో ఎన్పిఎస్ అనేది తీసుకొచ్చారు. ఎన్పిఎస్ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ మన అకౌంట్లోంచి అంటే మన ప్రొవిడెంట్ ఫండ్లోంచి కొంత మనీ, సర్టన్ మనీ మన అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి గవర్నమెంట్కి ఎన్పిఎస్ న్యూ పెన్షన్ సిస్టమ్ అనే స్కీమ్కి డెబిట్ అవ్వడం జరుగుతుంది. దాన్నే మీరు సర్వీస్ అయ్యాక ఒక లంసమ్ అమౌంట్ అనేది మీకు ఇస్తారు. ఈ వీడియోలో మీకు సంబంధించిన మీకు పారామిలిటరీ ఫోర్సెస్ కానీ పోస్టింగ్ గురించి కానీ సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ అయ్యి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. జై హింద్.